ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మే నెల 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. 11వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 5:30 తర్వాత మీకు ఒక వార్త అందుతుంది. ఆ వార్త ఏమిటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పగలను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి బాధలు, అప్పులు తగాదాలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా నెరవేరుతుంది. 24 గంటల్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ 8639494958. చూసారు కదండి, మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఫోన్ చేస్తే చాలు, 24 గంటల్లోనే చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఈ గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ గురువు గారు నమ్మకతగమైన గురువు గారు, ఒకసారి సంప్రదించండి. అలాగే మేము చెప్పే వివరాలన్నీ పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారయ్యి ఉంటారు. అమోఘయోగ్యమైన అభిప్రాయాలతో ఉంటారు. పూర్వమైనటువంటి శక్తియుక్తులను కూడా కలిగి ఉంటారు. అతి జాగ్రత్త, ప్రేమ మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. అయితే వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగదాయకంగా ఉంటుంది. ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టరు. శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అందరి మాటలు వింటారు. చివరికి తాము ఏమనుకుంటే అదే చేస్తారు. విషయంలోకి వస్తే గనక మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి సాధారణంగా ఉన్నాయి. వృత్తి జీవితం, వ్యాపార జీవితం, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వీరికి సాధారణ రోజుల్లాగానే కనిపిస్తుంది. కానీ సాయంత్రం 5:33 తర్వాత మీకు ఒక వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుంచి మీకు ఎవరితో అయితే కమ్యూనికేషన్ మిస్ అయిపోయిందో, అంటే కొంతమందితో మనం చాలా క్లోజ్గా ఉంటాం, అనుకోకుండానే వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది. అది మనం చదువుకునే వయసులో జరగవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉండి తర్వాత విడిపోవచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితులుగా ఉండి వారితో తర్వాత కమ్యూనికేషన్ మిస్ అయిపోవచ్చు. మీరు పనిచేసే చోట, అంటే తోటి ఉద్యోగస్తులుగా, లేకపోతే తోటి వ్యాపారవేత్తలుగా, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట మీకు సూపర్ వ్యక్తులుగా ఉండి ఒకేసారి మీ లైఫ్లో నుండి దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈరోజు మీరు వినబోతున్నారు. ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ లేదు, ఎక్కడ ఉంటున్నారో కూడా ఏ వివరాలు కూడా మీకు తెలియడం లేదు. వారికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ని అయితే ఈ నెల మే 11వ తేదీ ఆదివారం రోజు 5:33 తరువాత ఈ వార్త వృషభ రాశి వారికి అందుతుంది. ఇంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి వార్తనైతే మీరు వింటారు. ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. కొన్ని శత్రువుల వల్లనైతే మీరు కొన్ని అనర్థాలనైతే కొని తెచ్చుకుంటారు. వృషభ రాశి వారు బాల్యం నుండి బాధ్యత కలిగిన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంటారు. ఎన్నైనా కూడా పట్టుదలతో సాధించగలిగే మనస్తత్వం వీరికి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మే నెల 11వ తేదీన వీరికి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో కూడా బాగా అభివృద్ధిని రాణించగలుగుతారు. అయితే ఈ మే నెలలో పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. వివాహం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ మే నెల శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. మీకు వివాహం కోసం ఏర్పాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీకు అన్ని అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. మీరు ఆశించినటువంటి జీవిత భాగస్వామిని పొందబోతున్నారు. కెరియర్ విషయంలో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఉద్యోగంలో ఎంతో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్ మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. ఈ భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సూచనలు అందిస్తాయి. వీరి జీవితంలో పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. వీరి కుమారుడు కానీ వీరి కుమార్తెకి కానీ వివాహం జరిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వారసత్వ సంపదలు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంగా వస్తున్నటువంటి స్థిరాతులు కూడా మీకు
లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు గృహ నిర్మాణం చేపట్టాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి గృహ నిర్మాణానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా అపార్ట్మెంట్లు కొనుక్కునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయం చేస్తున్న వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. వారు పట్టిందల్లా బంగారమే అవబోతుంది. అంటే వారి పంటలు మంచిగా చేతికి రాబోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారు ఊహించని స్థాయికి ఎదుగుతారు. అయితే ఈ రాశి వారికి ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. డబ్బుని అవసరమైనప్పుడే ఖర్చు చేసుకుని అనవసరమైనప్పుడు డబ్బును దాచుకోవడం వల్ల మీకు చాలా మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వారి యొక్క కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరి సంతానం కూడా వీరు చెప్పినట్లే నడుచుకుంటారు. ఇది వీరి యొక్క కుటుంబంలో వీరికి స్త్రీ పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల పట్ల తాను చాలా బాధ్యతగా ఉంటుంది. ఇల్లుని చక్కపెట్టడంలో తాను ఎంతగానో శ్రమిస్తుంది. ఇక వీరి వైవాహిక జీవితం కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. శుభరాశి వారి యొక్క జంటలు స్త్రీలు గాని పురుషులు గాని వీరి యొక్క జంటలను చూడడానికి 2 కళ్ళు సరిపోవు అని చెప్పాల్సిందే. ఈ రాశిలో జన్మించిన వారు చాలా లౌక్యంగా ఉంటారు. ఎవరిని నొప్పించిన గుణము, దాన ధర్మాలు చేసే గుణం కలిగిన వారై ఉంటారు. రాశి వారు చాలా సామాన్యంగా ఉంటారు. ఆడంబరాలను ఏమాత్రము ఇష్టపడరు. ఆడంబరాలకు పోవడం అంటే వీరికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరితో అయినా స్నేహం చేస్తుంటే ఎవరైనా కొత్త వారు పరిచయం అయినా గానీ పాత వారిని అస్సలు మర్చిపోరు. ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. బయట భోజనాన్ని అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప తినడానికి ఇష్టపడరు. ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈయన క్రమశిక్షణ లేని అలవాట్లు ఉంటే కూడా వాటిని వదిలేసుకుంటారు. ధనం మూలమిద జగద్దని అంటారు పెద్దలు. అంటే దానికి అర్థము ఏమిటంటే ధనం చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది అని దానికి అర్థం. ధనం చుట్టూ ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటారు. అంటే చూస్తున్నారు కదండి, ధనం ఉంటేనే ఎవరికైనా విలువిస్తున్నారు. ధనం లేని వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు. వీళ్ళెంతలే అన్నట్టుగా చూస్తున్నారు. మనుషులు కూడా అంతే. మనుషులు కూడా డబ్బు ఉంటేనే మనకి ఎవరికైనా విలువిస్తున్నారు. డబ్బు లేని వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో ధనం లేనిదే ఏ పని అవ్వదు. ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు అవ్వాలని, బాగా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో ధనవంతులు కావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. రాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాశివారు తూర్పు లేదా ఉత్తర సింహద్వారాలు ఉన్న ఇంటిలో నివాసం ఉండాలి. చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం తొందరగా కలుగుతుంది. వీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటిలో ఉండకూడదు. ఇలా ఉండడం వలన వారికి ఆదాయం అనేది తగ్గుతుంది. ఇక ఈ కుంభరాశి వారు వారి ఇంట్లో ఆగ్నేయ మూలం ద్వారానే మొక్కల్ని పెంచుకోవాలి. పెంచడం వలన వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. పూల మొక్కల ద్వారా కలుగుతుంది. ఈ రాశి వారు వారి యొక్క పెరట్లో మందారి మొక్కను పెంచుతూ ప్రతిరోజు కూడా ఆ మొక్కకి నీళ్లు పోయడం ద్వారా వీరికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం బాగా కలుగుతుంది. రాశి వారికి ఏవైనా దోషాలు ఉంటే మాత్రం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ఖాళీ ప్రదేశం ఉన్న చోట ఒక రాగి మొక్కని నాటి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. త్వరలోనే ధనవంతులు అవ్వడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఒక మంచి పరిష్కారం అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్లని నరకకూడదు. చెట్లను పెంచి పోషిస్తే వారికి అంత మంచి జరుగుతుంది. రావి చెట్టు, మర్రి చెట్టు వంటి దేవతా వృక్షాలను పెంచితే ఇంకా మంచిది. ఒకవేళ వాటిని పెంచడం కుదరకపోతే ఒకవేళ ఎక్కడైనా సరే శివాలయంలో కానీ ఆలయాల్లో ఉన్నటువంటి మొక్కలకి నీరు పోయడం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పొందుతుంది. వీరికి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే గనుక ఓం సిహ గురవే మహా అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. జపించడం వల్ల మీకు వీలైనటువంటి వారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. 11వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:30 తర్వాత ఒక వార్త వింటారు కదా. ఆ వార్త ఏమిటో తెలుసుకుందాం. దాని వలన మీరు ఒక సమస్యలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారికి సహాయం చేయాలి. అనవసరమైనటువంటి గొడవల్లోకి తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. శుభరాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి పరిష్కారం అయితే ఇప్పుడు మీకు లభించబోతుంది. చాలా కాలంగా ఆ పరిష్కారం కోసం మీరు అన్వేషిస్తున్నారు. అది కుటుంబపరమైనటువంటి సమస్య కావచ్చు, లేదంటే మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే అది కొద్ది రోజుల్లో మీకు లభించబోతుంది. అలాగే ఇది వరకు మీతో శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏదైనా మీరు ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులు పెడితే మాత్రం కొంత నష్టాల బాటలోకి వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు మానసికంగా కృంగిపోకుండా విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు.
ఖచ్చితంగా ఈ సమస్యని మీరు అధిగమించుకోగలుగుతారు. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో మీరు ముందుకు వెళ్ళండి. చూశారు కదండి ఈ రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు. అలాగే మీరు చాలా రోజుల నుంచి కలుసుకోవాలనుకున్నటువంటి ఒక స్నేహితుడు కానీ ఒక స్నేహితురాలు కానీ ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా కాలంగా కమ్యూనికేషన్ మిస్ అయినప్పటికీ ఒక సన్నిహితుల గురించి ఈ రోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ముఖ్యంగా వృషభ రాశి వారు శివారాధన చేయడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి. లక్ష్మీదేవికి నిత్య దీపారాధన చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.